హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ కడుపున మెగాస్టారే పుడతారనుకున్నాం, కానీ గ్లోబల్ స్టార్ పుట్టాడు. ఆయన స్థాయిని గ్లోబల్ రేంజ్కి తీసుకువెళ్ళారు. ఇకపోతే మెగాస్టార్ వ్యక్తిత్వం గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆ వ్యక్తిత్వంలో కూడా రామ్ చరణ్ గారు మెగాస్టార్ని మించిపోయారేమో అనిపిస్తుంది. చాలామంది పాన్ ఇండియా స్టార్లు ఉండొచ్చు, కానీ రామ్ చరణ్ గారు అందులో డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే లాస్ట్ వరకు వీడియో చూడండి. ముఖ్యంగా మన ఇండియాలో క్రికెట్కి కావచ్చు, కబడ్డీకి కావచ్చు, లేదంటే చాలా స్పోర్ట్స్కి చాలా అభిమానులే ఉన్నారు, ఎంతోమంది బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా ఉన్నారు. కానీ ఆర్చరీ విలువిద్య అనే దానికి ఎప్పుడు అంత ప్రాధాన్యత ఉండదు. ఇది మన దేశ సంస్కృతి నుంచి, మన దేశ వారసత్వ సంపదగా వస్తున్నటువంటి విద్యగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మన పురాణాల కాలం నుంచి కూడా ఈ విలువిద్యకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అనేక యుద్ధాల్లో దాని గురించి చాలా సంభాషణలు కూడా ఉన్నాయి ఎన్నో గ్రంథాల్లో. కానీ అలాంటి ఆర్చరీకి, అలాంటి విలువిద్యకి సరైన ప్రాధాన్యత మన దేశంలో లేదనే చెప్పాలి. క్రికెట్కి, బ్యాడ్మింటన్కి, లేదంటే ఫుట్బాల్కో, లేదంటే ఇంకొక దానికో ఉన్నంత ప్రిఫరెన్సు మన జనాలు ఆర్చరీకి ఇవ్వటం లేదు. కానీ రామ్ చరణ్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆర్చరీకి సంబంధించినటువంటి ప్రీమియర్ లీగ్ని ఏర్పాటు చేయటంలో ఆయన కూడా ఒక భాగం అయ్యారు. దానికి ప్రాచుర్యం, ప్రచారం చేయటానికి ఆయన తన భుజాలపై వేసుకున్నందుకు నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే అందులో ఏముంది, దాంట్లో ఆయనకి ఏదన్నా స్పెషల్గా వస్తుండొచ్చేమో అనుకోవచ్చు. కానీ నాకు తెలిసి ఆయనకి ఇటువంటి అంటే ఇది బిజినెస్గా కాకుండా ప్రజలకి మన విద్యను తెలియచేయాలి, ప్రపంచవ్యాప్తం అవ్వాలి, ఇది మన దేశానికి, ఇది యువతకి దీని మీద దృష్టి పెట్టాలి, దీంట్లో చాలా అవకాశాలు వస్తాయి, చాలా రికార్డ్స్ వస్తాయి, మన దేశాన్ని, మన దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చూపించేటువంటి ఒక అవకాశంగా మనం దీన్ని చూడొచ్చు అని దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన రావటం అంటే ఆలోచించండి. అంటే గతంలో ఆయన్ని రాముడిగా చూసాం, త్రిబుల్-ఆర్లో రాముడి పాత్రలో మనకి ఆయన కనిపించారు, రామరాజు పాత్రలో. నార్త్ ఇండియన్స్ అందరూ కూడా అటు చాలామంది ఆయన్ని రాముడిగానే కొలిచి, రాముడికి సంబంధించినటువంటి ఆ పోస్టర్స్లో రామ్ చరణ్ గారిని పెట్టుకుని చూశారంటే ఆలోచించండి. సో ఆయన ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపించింది ఆ సినిమా తర్వాత. అలాంటి రామ్ చరణ్ గారు ఈ విలువిద్యకు సంబంధించిన దాన్ని ప్రమోట్ చేస్తే చాలామందికి ఇది ఒక స్పోర్ట్స్ ఉంది, దీనివల్ల ప్రపంచ స్థాయికి వెళ్ళి ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకునేటువంటి అవకాశం కూడా వస్తుంది. ఒక మన వారసత్వ సంపదగా, వారసత్వ క్రీడగా వస్తున్నటువంటి ఇలాంటి ఆటలను ప్రోత్సహించడం నాకు తెలిసి పెద్ద హీరోలు ఎవరో చేయరనే అనాలి. కమర్షియల్గా ఆలోచిస్తారు. కమర్షియల్గా రామ్ చరణ్ గారు కొన్ని యాడ్స్ చేస్తున్నారు, కానీ ఇలాంటి వాటిని కూడా ప్రమోట్ చేయటం అంటే నిజంగా ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చుకోవాలని అనిపించింది. సో అలాంటి రామ్ చరణ్ గారు ఇలాంటి విలువిద్య మన దేశంలో ఎప్పుడో రాముడు, కృష్ణుడు, ఎంతోమంది ఆ విలువిద్యని పాటించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి విలువిద్యని ఇప్పుడు రామ్ చరణ్ గారు రేపటి తరాలకి కూడా ఒక మంచి స్పోర్ట్స్గా రేపటి తరానికి అందించేందుకు ముందుకు తీసుకువెళ్ళటం, దానికోసం ప్రీమియర్ లీగ్కి అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంతేకాదు దసరా ఉత్సవాలకు కూడా అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవటం, ఈవెన్ ఆయనతో పాటు ఆయన భార్య సతీ సమేతంగా ఉపాసన గారిని కూడా తీసుకువెళ్ళటం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత ఈజీగా ఆ క్రీడకే సపోర్ట్ చేయటైనటువంటి పరిస్థితులు చాలామందికి ఉంటాయి, కమర్షియల్గా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ అలాంటి ఏమీ లేకుండా దేశానికి సంబంధించినటువంటి మన హిస్టరీకి ప్రాధాన్యత ఇవ్వటంలో రామ్ చరణ్ గారు నాకు తెలిసి ముందుంటున్నారేమో అనిపించింది. ఇంకా పెద్దకి సంబంధించినటువంటి ఆ లుక్తోనే వచ్చారు. ఇంకా అదైతే ప్రత్యేకించి చెప్పాలంటే ర్యాంపింగ్ అనిపించింది. అసలు ఆ ఫుల్ హెయిర్ అప్పుడెప్పుడో మన రామ్ చరణ్ గారిది మగధీరాలో అంత ఫుల్ హెయిర్ చూసాం. మళ్ళీ ఇప్పుడు బుచ్చిబాబు గారు తీస్తున్నటువంటి పెద్ది సినిమాకి చూస్తున్నా అసలే ఇప్పటికే రఫ్ లుక్తో ఉన్నారు, ఒక క్రీడాకారుడిగా ఉన్నాడు. అలాంటి లుక్లో ఈ ఆర్చరీకి సంబంధించినటువంటి దానికి వచ్చినప్పుడు ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. ఆయన ఇప్పుడు ఆ లుక్స్తో భలే కనిపించింది. ఆ లుక్సే ఎలా ఉంటే మరి ఇంకా సినిమా ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో రామ్ చరణ్ గారు డెఫినెట్గా ఎలాంటి
మన దేశానికి గర్వంగా ఉండేటువంటి పనులు చాలా చేస్తున్నారు. ఆస్కార్ వరకు వెళ్ళి గ్లోబల్ స్టార్గా ఆయన మలుచుకున్నటువంటి తీరు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు, ఆయన అంటే ఒక మెగాస్టార్ గారి కొడుకుగా ఆయన వచ్చినా కూడా తనని తాను చెక్కుకుంటూ తండ్రి వారసత్వంగా వచ్చేదానికి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సినిమాల్లోకి రావడానికి ఉపయోగపడచ్చేమో, కానీ వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాలి. లేదా చాలామంది హీరోల కొడుకులు ఈ పాటికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు, కానీ వెళ్ళలేకపోయారు అంటే వాళ్ళలో టాలెంట్, జనాల్ని రంజింపచేసి మెప్పించేటువంటి అవకాశాలు చాలా తక్కువ మందికే వస్తాయి. అందుకనే మెగాస్టార్ గారి కొడుకు గ్లోబల్ స్టార్ అయ్యారు. చాలామందికి అవకాశం దొరకదనే అనాలి. అలాంటి అవకాశాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి రామ్ చరణ్ గారి విలువలు కూడా మెగాస్టార్ని మించిపోయేలా ఆయన ఆలోచనలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.